దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తోన్న జై లవకుశ సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచే భారీ అంచనాలని మూటగట్టుకుంది. అందుకే ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకుంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్రలపై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. దానికి తోడు ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నాడు తారక్. అందుకే ఈ సినిమాపై జనాలు భారీ అంచనాలతో ఉన్నారు. ఇప్పుడు ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించబోయే 3 డిఫరెంట్ పాత్రల చుట్టే స్టోరీ అల్లుకొని ఉంటుందని ఆ స్టోరీ లైన్ ని బట్టి అర్థమవుతోంది. ఆ స్టోరీ లైన్ ప్రకారం జై ఓ భయంకరమైన విలన్ కాగా లవ్ కుమార్ బ్యాంక్ మేనేజర్ గాను, కుష ఆర్టిస్ట్ గాను పనిచేస్తూ ఉంటారు. ఎంతో సిన్సియర్ గా పనిచేస్తున్న బ్యాంక్ మేనేజర్ భారీ దొంగతనానికి పాల్పడటం, దాని కారణంగా అతన్ని జైలుకి పంపించడం జరుగుతుంది. ఈ దొంగతనం జై చేసినట్లు ఒక షాకింగ్ రివీలేషన్ లో తెలుస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న కుష పైన కూడా అనుమానం వచ్చేలా జై చేస్తాడు. ఈ రకంగా వారి ఇద్దరి పాత్రలని, విలన్ పాత్రని ఒక జై మాత్రమే పోషిస్తూ ప్రేక్షకులకి ఫ్యూతులు ఎగిరిపోయేలా చేస్తాడు. అసలు విషయం ఏంటంటే ఇదంతా జై ఒక్కడే చేస్తున్నాడన్న విషయం చివరిదాకా రివీల్ అవ్వదు. ఇంకో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో మరో విలన్ కూడా ఉన్నాడట. చివర్లో అతన్ని ఎన్టీఆర్ అంతమొందించడంతోనే ఈ సినిమా ఫినిష్ అవుతుందని టాక్. ఇప్పుడు ఈ లీక్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది టాప్ తెలుగు టీవీకి తనపై వచ్చిన రూమర్స్ పై తేల్చి చెప్పిన ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.